అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం. 1 కేజీ క్యాబేజీ తీసుకున్నానండి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. 80% క్యాబేజీ బాగా ఉడికాక జల్ల గిన్నెలోకి తీసుకొని వాటర్ సపరేట్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు, సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు బాగా వేగాక చిటికెడంత పసుపు వేసుకోవాలి. అరగంట ముందే నానబెట్టుకున్న పచ్చెనగపప్పును వేసుకోవాలి. పచ్చెనగపప్పు వేసుకోవడం వల్ల క్యాబేజీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ మొత్తం వేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ ఉడకనివ్వాలి. క్యాబేజీని ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి క్యాబేజీ ఉడకడానికి. 10 మినిట్స్ సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత క్యాబేజీ అనేది ఉడికిపోతుంది. 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన క్యాబేజీ పచ్చెనగపప్పు కర్రీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.